5 సంవత్సరాలే కాదు, నిన్న మొన్న కూడా టీవీ డిబేట్లో అమరావతి మహిళలపై ఏం వ్యాఖ్యలు చేశారు? ఎందుకు చేస్తున్నారు? ఒక వైసీపీ సోషల్ మీడియా ఒక వ్యక్తి ఆధ్వర్యంలో పెట్టి దాంట్లో వందల మంది పనిచేస్తూ టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులపై అమానుషమైన ఫోటోలు అధ్యక్షుడు. డెమోక్రసీలో ఎవరు ఎంత ఉన్నతమైన పదవుల్లో ఉన్నా లేకపోతే లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్న ఇండస్ట్రియలిస్టులైనా ఒక గౌరవంగా బతికే సమాజం మనది. పెద్ద స్థాయిలో ఉండొచ్చు, కింద స్థాయిలో కూలి పని చేసుకునే వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఎవరి గౌరవం వాళ్ళకు ఉంది ఈ సమాజంలో. రాజకీయాలుగా మాట్లాడాలి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, కానీ అధికారం మాకు శాశ్వతం అనుకొని చెప్పి 1924 మధ్య ఈ చట్టసభని ఏ విధంగా, ఈ గౌరవ సభని ఏ విధంగా గౌరవ సభగా మార్చారో ఒకసారి అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిండు సభలో మా అధినేత కుటుంబాన్ని పట్టుకొని మాట్లాడిన విధానం, అంత రాజకీయ చరిత్ర కలిగిన ఒక మహర్షి కంట తడిపెట్టిన విధానం మనం చూస్తే ఆ రోజే వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆ రోజే పతనావస్థకి నాంది పలికారు. అసలు ఆ భాష మనం చూస్తే ఆ రోజు మంత్రులుగా ఉన్న కొంతమంది భాష కానీ, తాడేపల్లి స్క్రిప్ట్ ఏ విధంగా అమలు చేశారు. ఇది మాట్లాడమంటే మాట్లాడాలి. తాడేపల్లి స్క్రిప్ట్ పంపిస్తే పోలీస్ అధికారులు కూడా చదవాలి ఇక్కడ, లేకపోతే ఆ వీడియోలు తెప్పించుకొని చూస్తారు. తాడేపల్లి కొంపలు ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం అని అడుగుతున్నాను. గతంలో ఈ సాంప్రదాయం లేదు. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు, సాంప్రదాయాలు నెలకొల్పారు. రాజకీయ వర్గ విమర్శలు ఉన్నాయి. అధికార పక్షాన్ని ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తుంది, తప్పులు చేస్తే సర్దిద్దుకోవడానికి సలహాలు ఇస్తుంది. కానీ నువ్వు ఇది మాట్లాడు, అలా తిట్టు, ఇలా తిట్టు అంటే తిట్టే అధికారం వాళ్ళకెవరు ఇచ్చారు? పడే సహనం మనకెందుకు ఇచ్చారు? సహనానికి దేనికైనా హద్దు ఉంటుంది. కానీ మేమే ఏమైనా చేయగలుగుతాం, మా ఇష్టారాజ్యంగా మాట్లాడతాం, మేము మాట్లాడితే మీరు పడండి, ఇది వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు అధ్యక్ష. అది కాదు. అంతకన్నా ఎక్కువగా మాట్లాడగలుగుతాం. వాళ్ళు ఒకటే చేస్తే మేము 10 చేయగలుగుతాం. అటువంటి సైన్యం మా పార్టీలో ఉంది. కానీ ఇక్కడ మాకు ఒక లక్ష్మణ రేఖ మాకు గీశారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పారు, మేము 94లో ఎమ్మెల్యేలుగా వచ్చినప్పుడు 95లో సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు చెప్పారు, రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఒక అరుదైన అవకాశం వచ్చింది. మీ నియోజకవర్గాల్లో 3-4 లక్షల మంది ప్రజలంటే మీరే ఎమ్మెల్యేలకు ఎందుకయ్యారు? లేకపోతే నేనే ముఖ్యమంత్రికి ఎందుకయ్యాను? ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి, చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను నేను. మనం అభివృద్ధికి సహకరించాలి, అభివృద్ధి చేయాలి తప్పితే, ఎందుకంటే ఆ రోజు పల్నాడులో ఫ్యాక్షన్ చాలా ఉండేది. ఒకసారి నేను అడిగాను, సార్ 94-2004 మనం చాలా సహకరించాం అభివృద్ధికి, కానీ ఇప్పుడు గొంతులకు వస్తున్నారు, ఏం చేయమంటారంటే ఒక మాట చెప్పారు, ఫ్యాక్షన్ అనేది ఒక ఊబి లాంటిది, దాంట్లో దిగితే పైకి రాలేవు శ్రీనివాస్, అది మనకు వద్దు, అభివృద్ధి వైపు వెళ్ళాలన్నారు. ఆ లక్ష్మణ రేఖే ఈరోజు వైసీపీ వాళ్ళని కాపాడింది, కానీ వాళ్ళేం పెద్ద ఎరగదీసే మగవాళ్ళే కాదు అధ్యక్ష. 5 సంవత్సరాలు మాట్లాడారు, ఈరోజు మరలా మాట్లాడుతున్నారు.
మేము అధికారంలోకి వస్తాం, సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొని ఎరగదీస్తాం. ఏం చేస్తారు అధ్యక్ష? ఏ ఎరగదీస్తారు? ఏముంది ఎరగదీయటానికి? పర్యటనలకు పోతే రప్పారప్పని నడుకుతాం. రాజారెడ్డి రాజ్యాంగాన్ని పాలనలో అమలు చేస్తాం. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. కానీ పులివెందుల ఒంటిమిట్ట ప్రజలు రాజారెడ్డి రాజ్యాంగం కాదు, మీ సొంత ఊర్లోనే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడాము, నిరూపించామని నిరూపించారు ఒంటిమిట్ట పులివెందుల ప్రజలని చెప్పుకోండి చెప్తున్నా అధ్యక్ష. మీరెవరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరచాలని మీకు ఎవరిచ్చారు హక్కు? అధ్యక్ష, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రం మీరు చేసిన అరాచకాలకి, మీరు చేసిన దుర్మార్గాలకి ఏ విధంగా బలైపోయింది, ఏ విధంగా ఇబ్బంది పడింది, ఇవన్నీ మనం చూస్తే 2024 జూన్ తర్వాత ఒక నిరంతర శ్రామికుడు, ఒక సైబరాబాదు సృష్టికర్త, ఈరోజు అమెరికా అధ్యక్షుడు సైతం గతంలో ఆశ్చర్యం పొందేలా భాగ్యనగర్ రూపురేఖలు మార్చిన అద్భుతాల శిల్పి, రాష్ట్ర అభివృద్ధిలో నిరంతర శ్రామికుడు, ఆటుపోట్లకు ఏమాత్రం వదలని బెదరని దీశాలి, రాజకీయ ముసుగులో వికృతాలుగా పాల్పడే ముష్కరగలు ముచ్చెమటలు పట్టించే రాజకీయ దురంధరుడు, ఏం మక్కలేని నిష్కలంక నాయకుడు, కష్టకాలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పట్టాలపై ఈరోజు ముందుకు నడిపిస్తున్న నిరంతర శ్రామికుడు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకెళ్తా ఉంటే వెనక మరలా గోతులు దవ్వే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రాజధాని కట్టకూడదు, పరిశ్రమలు రాకూడదు, పెట్టుబడులు రాకూడదు. ఆ విధ్వంసం అలానే కంటిన్యూ కావాలా? ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి. అధ్యక్ష, ఈ రాజకీయ పార్టీని, వైసీపీ రాజకీయ పార్టీని ఏమనాలి? అది రాజకీయ పార్టీనా? అది రాజకీయ పార్టీ కాదు, అది ఒక లంపెన్స్ గ్రూప్, విధ్వంసకారుల ముఠ, దొంగతనాలు చేసే, దౌర్జన్యాలు చేసే, మర్డర్లు మానభంగాలు చేసే ఒక ముఠ అధ్యక్ష. అది రాజకీయ పార్టీ కాదు. దీన్ని ఏ రాజకీయ పార్టీకైనా ఒప్పు చేసినా తప్పు చేసినా ఒక నిర్దిష్టమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. కానీ ఎన్నికల టైంలో ఓ 10 to 15% డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటు బ్యాంక్ ఉంటుంది. అధికారులకు రావడానికి అదే ఉపయోగపడుతుంది. మొన్న వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఇక జీవితంలో వైసీపీని అధికారంలోకి రాకూడదు, రాకుండా చేయాలని ఒక నిశ్చయానికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. వ్యాపార వర్గాలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఏంటి భాష ఏంటి? ఓడిపోయిన వీళ్ళలో కనీసం పశ్చాత్తాపం లేదా? వీళ్ళల్లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నరకండి చంపని నరికితే తప్పేంటంటే? రాజ్యాంగం మనం బతకడానికి హక్కు కల్పించింది తప్పితే చంపడానికి కాదన్న సంగతి కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పగులు నరకండి, రాత్రి నరకండి. నేను అడిగాను ప్రెస్ మీట్లో, మీలో నరికే మగోడు ఎవడు? ఎవరు నరుకుతారు? ఎవరు నరుకుతారు? ఆ పేర్లు ఇవ్వమని అడిగాను సార్ అధ్యక్ష ప్రెస్ మీట్లో. ఇవ్వండి. ఒక ప్రెస్ మీట్లో మాట్లాడటం, ప్రశ్న రిలీజ్ చేయడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరు నరుకుతారు, ఎవరిని నరుకుతారు ఇవ్వండి, మేము చూస్తాం, మీ సంగతి చూస్తామని చెప్పాను. ఒక్కోసారి ఎంత సహనంగా ఉందామన్న అధ్యక్ష వీళ్ళ మాటలు. వీళ్ళు ఈరోజు కూడా కొన్ని చోట్ల చాలా వరకు మన ప్రభుత్వం కంట్రోల్ చేసింది, కానీ సోషల్ మీడియాలో ఇంకా 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 పెడతా ఉన్నారు. అంటే మంచితనంగా ఉంటే వానపావులు తాసిపావులు అయితే అధ్యక్ష ఏం భయం లేదా? శంకరయ్య స్థాయి ఏంటి అధ్యక్ష? హుయి శంకరయ్య
వివేకానంద రెడ్డి హత్య కేసులో అతని పాత్ర ఏంటి? ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇస్తారా? ఎక్కడ పోతుంది డెమోక్రసీలో? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం గంజా ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు 1924 మధ్య, కానీ ఈరోజు ఏగిల్ పెట్టారు. అంత సిస్టమ్ అంతా కంట్రోల్ చేశారు. అసాంఘిక కార్యక్రమాలు కంట్రోల్ చేశారు. స్కూళ్ళల్లో గంజాయి, కాలేజీలో గంజాయి, యూనివర్సిటీలో గంజాయి, ఎక్కడ చూసిన గంజాయి, వీధి వీధిన గంజాయి. పిల్లలు చదువులు మానేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తే దాన్ని ఈరోజు కంట్రోల్ తీసుకురావడం ఈ ప్రభుత్వానికి ఎంత కష్టతరమైందో ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వం కూడా కఠినంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళలాగా మనం తప్పులు చేయాలని కాదు, తప్పులు చేసే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి ఉందని నేను అనుకోవట్లా. ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. కానీ నేను ఇందాక చెప్పినట్లుగా భయం లేకపోతే అధ్యక్ష వానపాములు కూడా తాసుపాములు అవుతాయి. దాన్ని కంట్రోల్ చేయటం మనకి కష్టసాధ్యం వైద్యన్న సంగతి కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఒకసారి చూస్తే అధ్యక్ష గుడియాల కానీ మాచర్లు కానీ లేకపోతే రాయలసీమ 89-94 మధ్య ఉన్న ఫ్యాక్షన్ కానీ తర్వాత ఉన్న ఫ్యాక్షన్ కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇతర చాలా కంట్రోల్ అయిపోయింది. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కంట్రోల్ అవుతుంది, వార్డు అధికారం